విశాఖ ఆర్కే బీచ్ కు భక్తులు పోటెత్తారు. రాత్రంతా శివనామ స్మరణతో జాగారాలు చేసి సముద్ర స్నానాలు చేశారు. సముద్ర స్నానాలు చేసే భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గజ ఎత్తగాలను, స్పీడ్ బోట్లను సిద్ధంగా ఉంచారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సతీష్ అందిస్తారు. విశాఖ ఆర్కే బీచ్ లో భక్తులతో మొత్తం పోటెక్కింది. అయితే మనం చూడొచ్చు, విశాఖ ఆర్కే బీచ్ లో లక్షలాది మంది భక్తులు కూడా ఇక్కడ చేరుకున్నారు. సముద్ర స్నానాలు ఆచరించి వారి యొక్క శివాలయాలకు వెళ్ళి కూడా ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి అంతా కూడా ఇక్కడ శివాలయంలో జాగారాలు చేసి ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కూడా ఈ యొక్క శివలింగాలను కూడా దర్శించుకొని ఇక్కడ చాలా మంది భక్తులు కూడా దర్శనం చేసుకున్నారు. ప్రతి ఏడాది కూడా భక్తులు ఆర్కే బీచ్ చేరుకొని సముద్ర స్నానాలు ఆచరించిన తర్వాత వారు తిరిగి వెళ్ళడం అనేది ఆచారంగా మారింది. ప్రస్తుతం మనతో పాటుగా భక్తులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి ఏడాది వస్తుంటారా, ఇదే మొదటిసారి? ప్రతి ఏడాది వస్తూ ఉంటాండి. ప్రతి సంవత్సరం వస్తుంటాం. స్నానం చేసి మన కోరికలు ఏమున్నాయి కోరుకుని అనుకుని దేవుడిని అనుకుంచుకుని వెళ్ళిపోతుంటాం. పిల్లలు, హస్బెండ్, మొత్తం అంతా ఫ్యామిలీ అంతా మేము మొత్తం. అంటే ఓవరాల్ గా మీ ఫ్యామిలీ అంతా ఒక చోటు చేరుకోవడం, సముద్ర స్నానాలు చేయడం, దేవుణ్ణి, అది చాలా హ్యాపీగా ఉంటది. దేవునిగా దర్శించుకుంటున్నాం. అలా ఎంతో హ్యాపీగా. ఎప్పుడు నైట్కి వద్దాం అనుకున్నా అవ్వలేదు. సరే కొంచెం మార్నింగ్ వచ్చి చాలా జనాలు కదా ఎక్కువగా ఉన్నారు. బాగా ఇంత ముందైతే మనకి ఏవి కట్టేవారు కాదు, ఇప్పుడు కట్టేసి ఒడ్డుకి వెళ్ళకంటే చాలా బాగా చూస్తున్నారు. చాలా బాగుంది. ట్రాఫిక్ ప్రాబ్లం కానీ పోలీసుల ఏర్పాట్లు ఎట్లా? చాలా బాగుంది. ట్రాఫిక్ మొత్తం అంతా పోలీసులు ఒడ్డుకి వెళ్తుంటే మనకు ఆపడం బాగా చూస్తున్నారు. అయితే ఈసారి మనం చూడొచ్చు, పోలీసులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక బోట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా కూడా ఒకవేళ ప్రమాదం బారిన పడినా కూడా వారిని సురక్షితంగా రక్షించేందుకు ప్రత్యేకంగా బోట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్పీడ్ బోట్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా గజీతగాలను కూడా ఏర్పాటు చేసి ఏవైనా ప్రమాదాలు నివారించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. మరికొంతమంది యువత కూడా ఇక్కడ చేరుకున్నారు, వారిని కూడా అడుగుదాం. మీరు ఎవరితో వచ్చారు అని? ప్రతిసారి ఇదే జరుగుతుంటుందా? మీ ఫ్రెండ్స్తో కలిసి రావడం ఎట్లా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం ఇక్కడికి యాజ్ యూజువల్గా వస్తుంటామండి. ఈ రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉన్నాము. మార్నింగ్ రాత్రి 8 నుంచి స్టార్ట్ చేస్తాం. మార్నింగ్ ఇప్పుడు వరకు కూడా ఉన్నాం. ఇప్పుడు సముద్ర స్నానానికి వెళ్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కోట్లింగాలతో బాగా దర్శనం చేసుకోండి. రాత్రి నుంచి కూడా జనాలు ఇక్కడ చాలా హెవీగా పోటెత్తి చాలా ఎక్కువగా, అసలు శివరాత్రి అంటే ఒక పండగలా జరుపుకుంటున్నారండి. చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ. అయితే ఇది ఇక్కడ మనం చెప్తుంది, ప్రతి ఏడాది కూడా లక్షలాది మంది భక్తులతో ఆర్కే బీచ్ ఇక్కడ వేదికని చెప్పుకోవచ్చు. భక్తులు కిటకిటలాడడం మనం ఉదయం నుంచి కాదు, రాత్రి నుంచి కూడా ఇదే యొక్క వాతావరణం అయితే ఆర్కే బీచ్ నెలకొంది. ప్రత్యేకంగా శివాలయాలకు వెళ్ళడం, ప్రత్యేకంగా పూజలు చేయడం, సముద్ర స్నానాలు ఆచరించడం కూడా ఇక్కడ ప్రత్యేక ఆనవాయితీగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పోలీసులు కూడా ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒకవేళ సముద్రంలో ఏదైనా ప్రమాదాలు కానీ అకస్మాత్తుగా సంభవిస్తే వారిని రక్షించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి స్పీడ్ బోట్లు, ప్రత్యేకంగా జాలాలతో, గజేతగాలతో కూడా ఇక్కడ ప్రత్యేక బోట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.